హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు వంటలు అయితే చాలా రుచిగా ఉంటాయండి. ఈరోజు నేనైతే మునక్కాయ మామిడికాయ పప్పు చేశానండి. నోటికి పుల్లంగా కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మిరియాల అప్పడాలు ఫ్రై చేశానండి. తర్వాత కోడిగుడ్డు పొరటండి, ఉల్లిపాయలు పచ్చిమిర్చి కాంబినేషన్తో కోడిగుడ్డు పొరట్ చేశాను. ఈ కాంబినేషన్ మనం వేడి రైస్తో కానీ లేదు రాగి సంగటితో కానీ తినచ్చండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ కాంబినేషన్తో తప్పకుండా ట్రై చేయండి. రాగి సంగటిలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. తర్వాత మజ్జిగ పులుసు కూడా చేశానండి. కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి కాంబినేషన్తో మజ్జిగ పులుసు, మామూలుగా రసం కూడా చేసేసుకోవచ్చు, కానీ నేనైతే ఈరోజు మజ్జిగ పులుసు కాంబినేషన్తో ప్రిపేర్ చేశాను. కాబట్టి ఈరోజు ఈ 4 వంటల్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా నేను కుక్కర్ తీసేసుకొని ఒక మీడియం సైజ్ కప్పు కందిపప్పు తీసుకున్నానండి. ఆ పప్పుని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేశాను. మామూలుగా మనకు కుక్కర్లో అయితే ఈ పప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది. లేదు మీకు ఇష్టం లేకపోతే మామూలుగా గిన్నెలో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 3 కప్పుల నీళ్లు వేశాను. ఒక 6 పచ్చిమిరపకాయల్ని తుంచి వేసేసాను. ఒక పెద్ద టమాటోని కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి వేశాను. ఒక పెద్ద ఉల్లిపాయలు సగం ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసి ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేశాను. అలాగే కొద్దిగా పచ్చి కరివేపాకు కూడా వేశాను. ఇలా మనం పప్పు ఉడికించేటప్పుడు కొంచెం ఉల్లిపాయ కరివేపాకు వేసామంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించేసేసుకొని ఇంకా విజిల్ పెట్టేశానండి. ఇంకా ఆ కుక్కర్ తీసి పక్కన పెట్టేశాను. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది హై ఫ్లేమ్లో. తర్వాత ఇక్కడ నేను ఒక 3 మునక్కాయలు తీసుకున్నానండి. ఈ మునక్కాయలకి పైన చెక్ అనేది ఈ విధంగా తీసి చూడండి ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంకా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని కొద్దిగా నీళ్లు, ఒక మీడియం సైజ్ గ్లాస్ నీళ్లు వేశాను. ఇంకా ఈ నీళ్లు వంపను. తర్వాత కొద్దిగా రాళ్ళుప్పు వేశాను. జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకు మునక్కాయలు ఒక 1/4 వంతు ఉడుకుతాయి. ఇప్పుడు ఇందులో నేను పచ్చి మామిడికాయ ముక్కలు వేశానండి. బాగుంటుందండి మునక్కాయ మామిడికాయ పప్పు, పుల్లంగా కారంగా టేస్ట్ అనేది. ఇంకా ఈ నీళ్ళు వంపనండి. ఆ నీళ్ళలోనే ఇంకా ఈ మామిడికాయ ముక్కలు వేసేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉంచామంటే చూడండి మనకు ఇంకా మునక్కాయలు మామిడికాయ ముక్కలు పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. నేనైతే ఇలా పప్పులో వేసేటప్పుడు పప్పులో వేయకుండా కుక్కర్లో ఈ విధంగా ఒక గిన్నెలో సపరేట్గా ఉడికించి వేస్తాను. ఈ లోపల పప్పు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి పప్పు అనేది మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మరీ మెత్తగా ఉడికినా కూడా బాగుండదు. పచ్చిమిరపకాయలు కూడా మనం తుంచి వేసుకున్నామంటే ఆ ఉడికేటప్పుడు ఆ కారం దిగి మంచి ఫ్లేవర్తో బాగుంటుంది. ఇప్పుడు మామిడికాయ వేసినా నేను చింతపండు కొద్దిగా వేస్తానండి. కొద్దిగా చింతపండుని నానబెట్టి వేశాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా రాళ్ళుప్పు వేశాను. జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఈ పప్పుని గట్టిగా చేసుకున్నా బాగుంటుంది, కొద్దిగా పలుచగా చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు పప్పు గుత్తితో ఆ చింతపండు, ఆ పచ్చిమిరపకాయలు, ఆ టమాటోలు అక్కడక్కడ మెదిపేసేసుకోవాలి. కొంచెం పచ్చిమిరపకాయని బాగా మనం మ్యాష్ చేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. కారం కూడా బాగుంటుంది. చూడండి పప్పు అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మీకు ఇంకా కావాలంటే కొద్దిగా పలుచుగా కూడా బాగుంటుందండి మునక్కాయ మామిడికాయ పప్పు. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్నాను కదా, అవి నీళ్లతో సహా ఈ మునక్కాయ మామిడికాయల ముక్కలు వేసేసాను. చూడండి కరెక్ట్గా ఉడికిపోయాయి. అదే మనం కుక్కర్లో పెట్టామంటే ఇవి మెత్తగా ఉడికిపోతాయండి. సో అందుకని నేను పక్కన వంకాయ కానీ దోసకాయ కానీ అవన్నీ కూడా ఇదే విధంగా ఉడికించి మళ్ళీ నేను పప్పులో మిక్స్ చేసుకుంటాను. ఇంకా ఈ పప్పుకి మనం పోపు వేసేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ నూనె వేసేసాను. నూనె వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, ఒక 1/4 టీ స్పూన్ మెంతులు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేశాను. ఇంకా ఈ పోపు దినుసులు వేగిన తర్వాత ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా కచ్చాపచ్చగా దంచి వేశాను. వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటే పప్పు అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక 2 ఎండుమిరపకాయలను కూడా తుంచి వేశాను. ఇంకా 1 నిమిషం ఈ వెల్లుల్లిపాయని పోపు దినుసులతో పాటు ఫ్రై చేసుకోవాలి. ఇంకా నేను ఒక పెద్ద ఉల్లిపాయలు సగం ఉల్లిపాయని ఉడికించేటప్పుడు వేశాను. మిగిలిన ఉల్లిపాయని చూడండి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేశాను.
ఇంకా ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేశాను. మనకు పోపు అనేది ఎంత బాగా వేగితే పప్పు అనేది అంత టేస్టీగా కమ్మగా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా వేగాలి. వేగిన తర్వాత ఇంకా ముందుగా మనం ఈ పప్పు అంతా రెడీ చేసుకున్నాం కదా, అవి వేసేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో కొంచెం నీళ్లు వేసేసుకొని కలుపుకోవాలండి. మీరు ఈ విధంగా ఒకసారి మామూలుగా మనం మునక్కాయ మామిడికాయ వేసి ఇంకా వెజిటబుల్స్ వేసి సాంబార్ చేసుకుంటాం, కానీ మునక్కాయ మామిడికాయ పప్పు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదే మునక్కాయ మామిడికాయ పప్పుని మనం ఓన్లీ ఎండుమిరపకాయలు వేసి కూడా చేసుకోవచ్చండి. కొంతమంది పచ్చిమిరపకాయలు తినరు కాబట్టి, లేదు ఈ విధంగా పచ్చిమిర్చి కాంబినేషన్తో కూడా సూపర్గా ఉంటుందండి ఈ మునక్కాయ మామిడికాయ పప్పు అనేది. ఇంకా ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఉడికిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని జస్ట్ ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి. అంతే అండి, ఈ మెథడ్లో మునక్కాయ మామిడికాయ పప్పు రెడీ అయిపోయింది. మంచి వాసనతో పప్పు అనేది గుమగుమలాడిపోతుందండి. చూడండి, నేను కొద్దిగా పలుచుగా చేస్తానండి మునక్కాయ మామిడికాయ పప్పు అనేది. ఇప్పుడు ఒక గిన్నెలోకి డిష్ అవుట్ చేసేస్తున్నాను. మామూలుగా మనం ఇలా మునక్కాయ మామిడికాయ వేస్ట్ చేసాం కదా అండి, ఇందులో కావాలంటే వంకాయ కూడా యాడ్ చేయొచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మామూలుగా ఇలా చేసుకున్నప్పుడు మనం ఇడ్లీ, దోశ, అలాగే రాగి సంగటి అన్నంతో కూడా తినచ్చండి. ఇంకా మూత వేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు పాపడ్స్ ఫ్రై చేయడానికి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసానండి. ఇవి మిరియాల పాపడ్స్ అండి, చాలా అంటే చాలా బాగుంటాయి. మామూలుగా మనం రౌండ్గా ఉన్న అప్పడాలని ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా, ఇలాంటివి. ఇవి సూపర్ మార్కెట్లో తెచ్చానండి, అవైలబుల్ ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఇవి ఫ్రై చేసుకొని ఈ విధంగా పప్పు కాంబినేషన్తో తిని చూడండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా నూనె వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి ఇంకా ఇవి ఒక్కొక్కటి వేసేసి ఇంకొక సైడ్ తిప్పేసేసి ఫ్రై చేసేస్తున్నాను. ఇదే కాంబినేషన్తో మనం ఉప్పు మిరపకాయలు అంటాం కదండి, ఈ విధంగా పాపడ్స్తో పాటు ఉప్పు మిరపకాయలు వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. లేదు ఆమ్లెట్తో కూడా తినచ్చు, లేదు చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, ఫిష్ ఫ్రై అలా కూడా నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు ఈ విధంగా మునక్కాయ మామిడికాయ పప్పు చేసుకొని అలా కూడా చేసేసుకోవచ్చండి. కంపల్సరీగా ఇలా సాంబార్ కానీ పప్పు కానీ ఆకుకూర పప్పు కానీ అలా చేసినప్పుడు ఏదైనా వేపుడు చేసినా కూడా నేను ఈ విధంగా పాపడ్స్ ఫ్రై చేయాల్సిందే అండి. వేపుడు ఉన్నా కూడా పాపడ్స్ అడుగుతారు. సో అందుకని నేను ఇంకా ఈ మిరియాల అప్పడాలు అయితే బాగుంటాయని ఇవి ఫ్రై చేస్తున్నానండి. ఇంకా ఇవన్నీ ఫ్రై చేసి పెట్టేశాను. ఒక నాప్కిన్ వేసుకున్న ప్లేట్లకి షిఫ్ట్ చేస్తున్నాను. అంతే అండి, ఇంకా పాపడ్స్ కూడా ఫ్రై చేయడం అయిపోయింది. ఇప్పుడు ఆ ఆయిల్ తీసి పక్కన పెట్టేసేసుకొని కొద్దిగా ఆయిల్ ఉంచానండి. ఇంకా మజ్జిగ తిరగమాత చేద్దామని ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు వేశాను. అలాగే ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసేసాను. మామూలుగా మనం రసం కూడా కావాలంటే చేసుకోవచ్చండి, మిరియాల చారు. కానీ నేను ఒక్కొక్కసారి మిరియాల చారు కాంబినేషన్తో చేస్తాను, ఒక్కొక్కసారి ఈ విధంగా మజ్జిగ పులుసు అనేది ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు పోపు దినుసులు వేగిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు తుంచి వేసేసాను. అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఒక 2 పచ్చిమిరపకాయలు అండి. మామూలుగా మనకు మజ్జిగ పులుసులో ఈ ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలతో పాటు నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వేగిన తర్వాత కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసేసాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసానండి. మామూలుగా కావాలంటే కొంచెం అల్లం ముక్కలు కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 1/2 లీటర్ పెరుగు తీసుకున్నానండి. కొద్దిగా ఇలా గరిటెతో ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేసేసుకొని మరీ పలుచగా కాకుండా కొంచెం ఇలా చిక్కగా ఉండేటట్టు కూడా మజ్జిగ చారు అనేది చేసేసుకోవచ్చు. ఒక్కొక్కసారి నేను పలుచుగా కూడా చేస్తానండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాను. ఇంకా ఈ పోపుని వేసేస్తున్నానండి. పోపు అనేది మనం కొద్దిగా చల్లారిన తర్వాత వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసి వేసాను. ఇంకా ఆ ఫ్రై చేసుకున్న ప్యాన్లో కొద్దిగా నీళ్లు వేసి కలిపేసేసానండి. అంతే అండి, మజ్జిగ పులుసు కూడా రెడీ అయిపోయింది. రైస్ కాంబినేషన్తో చాలా బాగుంటుందండి ఈ మజ్జిగ పులుసు అనేది. కావాలంటే పసుపు వేయకుండా కూడా చేసుకోవచ్చు, అలా కూడా నేను ఒక్కొక్కసారి ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. ఇంకా మూత పెట్టి పక్కన పెట్టేశాను. ఇంకా చివరగా ఈరోజు
ఉల్లిపాయ పచ్చిమిర్చి కాంబినేషన్తో ఎగ్ పొరట్ అండి. మామూలుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి లేకుండా కూడా ఓన్లీ ఎగ్తో కూడా చేసుకోవచ్చండి. అలా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసాను. వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయని తుంచి వేసి ఒక 2 పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. ఇంకా ఒక 2 పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి కొద్దిగా కరివేపాకు వేసానండి. ఇప్పుడు ఇంకా ఉల్లిపాయ ముక్కల్ని మరీ ఎక్కువ ఫ్రై చేయకుండా లైట్గా 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంటే మనకు ఈ పొరటులో కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుంటుంది. ఇక్కడ నేను ఒక 4 ఎగ్స్ని కొట్టి వేసానండి. ఒక గిన్నెలోకి తీసి కొట్టి ఈ విధంగా వేస్తున్నాను. జస్ట్ మనం అప్పుడే కలపకుండా ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని 1 నిమిషం అలాగే ఉంచిన తర్వాత లైట్గా మనం ఇలా కలుపుకోవాలండి. మరీ ఎక్కువ పొడి పొడిగా చేసినా కూడా ఈ ఎగ్ పొరటు అనేది బాగుండదు. జస్ట్ చూడండి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత ఇంకా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా బాగా వేగిన తర్వాత ఇందులో ముందుగా ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కచ్చా పచ్చగా దంచుకున్న మిరియాల పొడి ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మనం ఎగ్ పొరటు చేసినప్పుడు ఈ విధంగా కొంచెం మిరియాల పొడి వేసుకుంటే ఎటువంటి స్మెల్ అనేది లేకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటే సరిపోతుందండి. మరీ పొడి పొడిగా కాకుండా ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది ఎగ్ పొరటు అనేది. కావాలంటే కొంచెం ఇష్టపడే వాళ్ళు గరం మసాలా వేసుకోవచ్చు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో కూడా వేసుకోవచ్చండి. కానీ నేనైతే ఎక్కువ ఈ విధంగానే చేస్తాను. ఇప్పుడు అంతా వేగిన తర్వాత చివరగా కొంచెం కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలి. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు కోడిగుడ్డు పొరటు కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లోకి డిష్ అవుట్ చేస్తున్నాను. కావాలంటే మీరు చపాతీతో కూడా ఈ కోడిగుడ్డు పొరని ఇలా చేసేసుకొని తినచ్చండి. చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. పప్పు చారు లేదు పచ్చడి రసం అలా చేసుకున్నప్పుడు ఈ విధంగా మనం కోడిగుడ్డు పొరటిని ఈ విధంగా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఆకుకూర పప్పు చేసుకున్నప్పుడు కూడా ఇలా ఎక్కువగా నేను చేస్తూ ఉంటానండి. కొంతమంది పిల్లలు ఎగ్ అంటే ఇష్టపడరండి. సో అలాంటి వాళ్లకు ఈ విధంగా మీరు చేసి రైస్ కల్పించినా కూడా లంచ్ బాక్స్కి హ్యాపీగా తినేస్తారు. ఓకే అండి, చూసారు కదా ఈరోజు వంటలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మునక్కాయ మామిడికాయ పప్పు మీరు రైస్తో కానీ రాగి సంగటితో కానీ చపాతీ ఇడ్లీ చేసుకున్నప్పుడు కూడా ఈ విధంగా చేసుకొని తినచ్చండి. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కాంబినేషన్తో చేసిన కోడిగుడ్డు పొరటు అండి. అంటే మామూలుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి లేకుండా కూడా ఎగ్ పొరటును చేసుకోవచ్చు. అలాగే మిరియాల అప్పడాలు, తర్వాత మజ్జిగ చారండి. సో ఇవండి ఈరోజు వంటలు. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారండి, అక్క మీ ఇంట్లో ఏమేమి చేసుకుంటారని. సో నేను ఆల్రెడీ చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ని వీడియోస్ అప్లోడ్ చేశాను. చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇంకొక వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.